హాయ్ అండి. చికెన్ ఎప్పుడు ఒకటే రకంగా చేస్తున్నారా? ఇంట్లో వాళ్ళు కూడా అదే తిని తిని బోర్ కొడుతుందా? వాళ్ళకి కూడా ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి చికెన్లో చేసుకోవాలంటే. అందులో ఇదొక్కటి కూడా. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. పప్పులోకైనా సరే, పప్పు చారులోకైనా నంచుకోవడం చాలా బాగుంటుంది రెసిపీ. ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని అందులో 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి. 2 నుంచి 3 వరకు ఇలాచి వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ వేసుకోకూడదు. ఒకవేళ వాటర్ వేయకపోతే మెత్తగా కాకపోతే 2 నుంచి 3 టీ స్పూన్ నిండా యాడ్ చేసేసుకొని ఈ విధంగా మెత్తగా చేసేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో 3 నుంచి 4 వరకు టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఫ్రై రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆనియన్స్ 2 మీడియం సైజు ఉన్నవి ఇలా పొడిగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. కలుపుకుంటూ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ నిండా అందులో వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది అందులో యాడ్ చేసేసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ విధంగా వేసేసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని చికెన్లోకి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. చికెన్కి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది అందులో యాడ్ చేసేసుకోవాలి. నేను చూపించినవన్నీ మొత్తం ఎంతెంత వేసుకుని మొత్తం ఆ మసాలా మొత్తం యాడ్ చేసుకుంటున్నానండి. 1/2 కేజీకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత కారం మీ రుచికి తగినంత వేసేసుకొని 2 టీ స్పూన్ నిండా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం వేసిన మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టే వరకు ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న 1 టీ స్పూన్ నిండా గరం మసాలా, 1 టీ స్పూన్ నిండా చికెన్ మసాలా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే మొత్తం డ్రై అయిపోతుందండి, దగ్గర పడిపోతుంది. ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడైనా పప్పు చారు ఏదైనా చేసుకున్నప్పుడు నంచుకోవడానికి చాలా బాగుంటుంది. చపాతీలకైనా సరే చాలా బాగుంటుందండి రెసిపీ అనేది. ఒక ప్లేట్ తీసేసుకొని వేడి వేడి అన్నం అందులో వేసేసుకొని టమాటా పప్పు వేసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై అందులో వేసేసుకొని 3 కలుపుకొని తింటుంటే ఏమంటారు చెప్పండి, ఇంకా చాలా బాగుందండి. వండడం కాదండి, వండింది ఆస్వాదించుకొని తినడం అది చాలా గ్రేట్. మసాలా కూడా చాలా బాగా పట్టింది చికెన్ పీసెస్కి, చాలా బాగుంది. స్పైసీగా పచ్చిమిరపకాయలు, కారం 2 యాడ్ చేస్తున్నాం కాబట్టి స్పైసీగా చాలా బాగుంది. వేడి వేడి అందులో పప్పు వేసుకొని చికెన్ నంచుకొని తింటుంటే సూపర్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఎమ్మీగా చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా బాగా నచ్చేసింది కదా, ఇంకా లేట్ ఎందుకండి, మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.